దాడులు మొదలైనప్పుడు ఏమైంది, ఇక మా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఇచ్చి కొట్టడం, చంపటం, ఇట్లాంటిగా దాడులు. పెళ్ళిళ్ళకి పిల్లగా మా మిలిటెంట్ను ఇక్కడ అక్క పెళ్ళి, ఆయన పేరు కిరణ్, ఆ పిల్లగాని తీసుకెళ్ళి నరికిండ్రు. పెళ్ళిళ్ళకే తీసుకెళ్ళిండ్రు. పుస్తలు కట్టే టైంలో పూట తీసుకుపోయి నరికిండ్రు. చావలేదు పిల్లోడు. ఆ తల్వారు తోటేస్తుంటే ఆ తల్వారు అక్కడ మొగిపోయి ఇది అక్కడ గడ్డకు తగిలింది కాబట్టి ఆయన చావలేదు. పిల్లగాడు ఇప్పటికీ ఉన్నాడు ఆయన. అట్లాంటి దానికి ప్రతీకారం తీసుకున్నాం మేము. ఎట్లా అంటే నాగంపేట ఆ పిల్లగాని పట్టుకొచ్చి సిరిసిల్ల బ్రిడ్జ్ మీదకి పట్టుకొచ్చి నాగంపేటలో చంపడానికి తీసుకొస్తే నాగంపేటలో మేము దాడి చేసి అక్కడ మేము తలకాయలు కోసి మేము తీసుకెళ్ళి దుమాలని కట్టినాం. తలలు వాళ్ళ జనశక్తుల తలలు దుమాల్లో కట్టినాం ఇద్దరి. ఎందుకు? మా వాళ్ళని చంపుతురు కదా. అట్లాంటికే పోలీసు వాళ్ళు మా మీద మళ్ళీ దాడులు చేస్తుండ్రు కాబట్టి మేము పలానా దగ్గర వాళ్ళ బాడీ తలలు అక్కడికి తీసుకెళ్ళి కట్టినాము. ఆ బాడీని మళ్ళీ గంభీరాపేట పోలీస్ స్టేషన్కి పంపినాము మేము. ఏది చేస్తూ లారీలో అట్లాంటి. మరి పోలీసులు అనలేదా? పోలీసులు ఏమంటారు? పోలీసులు వాళ్ళు దమ్ముంటే రా ఇక చూద్దాం, ఇక ఎట్లా యుద్ధమే చేస్తున్నాం కదా, మీరు ఇట్లా చంపుతా అట్లా చంపుతా అంటారు. వచ్చి ఒకసారి చూసుకుందాం మనం. అదే సమయంలో గంభీరాపేటలో పోలీస్కి నక్సల్స్ మధ్యన పెద్ద వార్ అని వచ్చింది. ఒకసారి ఆ వార్ గురించి చెప్పండి. అక్కడ వాళ్ళు ఏం చెప్పేది, ఇక్కడ వాళ్ళు జనశక్తి వాళ్ళతో మా యుద్ధం జరుగుతుందా, అట్లా ఏం చేసేది వాళ్ళు అంటే ప్రతి ఈ ఏరియాలో తిరగకుండా బాగా మూమెంట్ బాగా ఇది చేస్తుండ్రు. అప్పుడు ఆ మూమెంట్ చేసే క్రమంలో పట్ట ఎక్కడ ఆ అడవి, ఇది గంభీరాపేట ఏరియాల ప్రాంతంలో అడవి ఉన్నది కాబట్టి అడవిలో కోయబెట్టు ఇది చేయటం బాగా ఇబ్బంది పెట్టిర్రు. అప్పుడు మాకు వాళ్ళకి బాగా జరిగింది యుద్ధం అట్లాంటిగా. అదే సమయంలో సలీం దళం అని ఒక దళం ఉండేది. ఆ సలీం దళం అని చెప్పి అది బిచ్చుకుంది ఏరియాలో ఉండేది. సలీం ఎప్పుడైనా ఎదురయ్యారా? ఆ సలీము అంటే మా వాళ్ళే. ఇట్లా బిచ్చుకుందా ఏరియాలో కూడా నేను బిచ్చుకుందా, దెగులూరు, మద్నూరు, కంకిటి, ఇట్లా నారాయణ ఖేడ్ దాకా తిరిగేది మేము అక్కడ బిచ్చుకుంద ఏరియాలో. ఆయన సలీం అనేటైన అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆయన సలీం పేరు పెట్టుకున్నాడు. ఒరిజినల్ పేరు ఆయన రాజన్న అని ఒరిజినల్ పేరు రాజన్న. ఆయన అయితే నేను హిమాము అని పేరు పెట్టుకున్నా అక్కడ. ఎందుకంటే ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉంటారు అక్కడ. ఇక వేరే దగ్గర అంటే అక్కడ బట్టి అక్కడ ఏ జాతులు ఎవరు ఎక్కువ ఉంటారో వాళ్ళకు అనుకూలంగా పేర్లు మార్చుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఎందుకంటే మా వాడు ముస్లిమ్స్ పేరుంటే మా వాడు అనే మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఇట్లా అడవి ఆదిలాబాద్ సైడ్ పోతే అక్కడ రాజగొండు, మాడియాగొండు ఉంటుంది. మాడియాగొండు పేరు పెట్టుకుంటే అక్కడ రాజగొండు వాళ్ళ భార్యలు ఉంటారు కదా, వాళ్ళంతా అన్న అని పిలుస్తారు. మంచి దగ్గర. ఇక మాడియాగొండు పేరు పెట్టుకుంటే రాజగొండు వాళ్ళు అన్న అని పిలుస్తారు. మాడియాగొండు వాళ్ళ పేరు పెట్టుకుంటే వాళ్ళు అన్న ఎట్లా దగ్గర అయిపోతారు అన్నట్టు. వాళ్ళు అడవి జీవులు కాబట్టి బాగా దగ్గర అవుతారు అట్లా. ఇక్కడ మీరు సిర్నాపల్లి వచ్చిన తర్వాత మీరు చేసిన మెరుపు దాడులు కానీ కరువు దాడులు కానీ ఏమైనా గుర్తున్నాయి? ఉన్నాయన్న. ఇప్పుడు కరువు దాడులు చేయటము ఇది పోలీసు వాళ్ళ మీదనే చాలా వరకు అటాక్ చేసినాం. పోలీసు వాళ్ళ అటాక్ చేసినప్పుడు సిరినపల్లి ఆ ఏరియాలో నేను ఉన్నప్పుడు ఇది చాలా నన్ను చంపాలని బాగా చేసిండు ఆయన. బాగా చేసిండంటే బాగా. ఇక అక్కడి నుంచి నేను ఇది గంగొడ్డు నడికూడ దాకా తిరిగేది. అక్కడ వరదాకా కూడా నడికూడ దాకా తిరిగినప్పుడు అక్కడ ఎన్నిసార్లు తప్పించుకున్నామో అన్నిసార్లు తప్పించుకున్నాం. ఏం చేయాలనో అది చేసిండు. ఆఖరికి మామిడిపల్లి ఎన్కౌంటర్లో మా 3 కామ్రేడ్స్ చనిపోయారు. ఇది జ్యోతి చనిపోయింది, అట్లాగే ఇంకో కామ్రేడ్ చనిపోయిండు. అట్లా చాలా ఇబ్బంది పెట్టారు అప్పుడు. అట్లా జ్యోతి ఒక చేన్లో ఉంటే ఆమెను చాలా చిత్రహింసలు పెట్టి చంపేపించిండ్రు. ఎవరు అట్లా గారి టైంలోనే మీరు కూడా ప్రతిదాడులు చేశారు. ప్రతి దాడులు చేసినాం. వాళ్ళ మీద కూడా పోలీసులు చంపారు కదా. అవి జరుగుతూనే ఉన్నాయి. అవి యుద్ధం. అది దాడులు ఉన్నాయా? పోలీస్ స్టేషన్ కాకుండా రైల్వే స్టేషన్లో. ఏ రైల్వే స్టేషన్? సిరినపల్లి రైల్వే స్టేషన్ నుంచి వెపన్స్ సీజ్ చేసినాం. ఉప్పలవై రైల్వే స్టేషన్ నుండి వెపన్స్. మాకు అవసరం వెపన్స్. అన్న మీరు వర్గపోర్లు మీరున్నారు,
మీకు వర్గ శత్రువు పోలీస్, వర్గ శత్రువులు పోలీస్తే కాదు, పోలీస్ అన్నది కాదు, ప్రభుత్వమే. అంటే ప్రభుత్వం తరపు ఉన్నారు కాబట్టి వాళ్ళు అట్లా ఉన్నారు. అట్లా వాళ్ళ భూస్వాములో వాళ్ళకి మీకు ఉన్న సమయంలో ప్రజలు నష్టపోకూడదు కదా. మీరు పనిచేసేదే ప్రజల కోసం. కానీ నిజామాబాద్లో ఒక వాటర్ ట్యాంక్ కింద మీరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయాలని చూశారు. అది మరి ఆ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయితే పక్కన ఉన్న పీపుల్స్ అందరూ కూడా నష్టపోతారు. అది నష్టపోకుంటేనే చూడాలి కదా ఎట్లుంటుంది. వాటర్ ట్యాంక్ కింద పోలీస్ స్టేషన్ గురించి చెప్పండి ఒకసారి. ఇప్పుడు చూడు, ఇక్కడ ఎంత దూరం మనకు ఇక్కడ ఉంది అనుకోండి, అది గుర్తుందా? అది ఉంది. ఎక్కడ ఎంత దూరంలో ఉంటాం మనం, ఎంత దూరం నుంచి బ్లాస్టింగ్ చేస్తాం. బ్లాస్టింగ్ చేస్తే పక్క ఇంటికి కానీ పక్క వాళ్ళకి కానీ నష్టం జరగదు. దాని బ్లాస్టింగ్ ఎంత దూరం, అది ఎట్లా చేయాలా, ఏ రకంగా డైనమైట్ ఎట్లా పెట్టాలన్నది దాన్ని కొన్ని నిబంధనలతోటి పెట్టి ఉంటుంది. అది అట్లా పక్కిండ్లు ఉన్నాయి అనుకోండి, లేకపోతే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, లేకపోతే ఇక్కడ ట్యాంక్ ఇది ఉంది అనుకోండి, అక్కడ పెడితే ఏమవుతుంది, చెల్లా చెదురు కాకుండా దాన్ని ఏ రూపకంగా పెడితే మనకు అనుకూలంగా, కేవలం శత్రువు చనిపోవడం అనేది మీ లక్ష్యం. అది ఓకే. కానీ వాటర్ ట్యాంక్ పక్కన పోలీస్ స్టేషన్ ఒకవేళ బ్లాస్ట్ అయ్యి ఉంటే వాటర్ ట్యాంక్ కూడా కూలిపోయేది, దాంతో చుట్టుపక్కల ప్రజలకి నష్టం జరిగేది, ప్రజలకు కూడా నీరు లేకుండా ఉంటుందని అప్పుడు పోలీసులు ఒక ప్రకటన చేశారు. అది వాళ్ళు చేసింది అది కరెక్ట్ కాదు. పోలీసు ఇప్పుడు మనం చేసేదే ప్రజల కోసం, చేసే ప్రతి అడుగు వేసేదే ప్రజల కోసం. ప్రజలే మన నిర్మాతలు. ప్రజలే మన నిర్మాతలు అయినప్పుడు వాళ్ళని మనం నష్టపెట్టినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎందుకు చేరదీస్తారు? పోలీసు వాళ్ళ నుండి ఎందుకు మమ్మల్ని ఇది చేస్తారు? వాళ్ళు పోలీసు వాళ్ళు ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చిందంటే అన్నా పోలీసు వాళ్ళు వచ్చిండే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాకెందుకు చెప్తారు? ఇక్కడ ముస్తవాద నుంచి వాళ్ళ జీబు వెళ్ళిందంటే వాళ్ళకన్నా ముందు, జీబు కన్నా ముందు మాకు వార్త అందుతుంది. కానీ అప్పట్లో కొంతమంది మావోయిస్ట్ పార్టీల పీపుల్స్ వార్ పార్టీలో కొంతమంది పోలీసులకు కూడా సమాచారం అందించేవారు మీ మూమెంట్. అది ఎక్కడ కానీ ఇప్పుడు ఇట్లాంటి దుర్మార్గులు చాలా వరకు పనిచేస్తుండ్రు. ఇట్లా కానీ కత్తుల కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా పెద్ద దెబ్బ తీసిండ్రు వాళ్ళు. అట్లాంటి వాళ్ళ మీద పార్టీ చర్య తీసుకోలేదు. ఇక తీసుకున్నాడు అంటే క్రమంగా అది ఎప్పుడు ఎవరి అనుభవం రీత్యా వాళ్ళే పోతుంటారు, తీసుకుంటుంది పార్టీ. వెనకైనా ముందైనా అది ఖచ్చితంగా శిక్షిస్తుంది. ఇవాళ కాకుండా రేపైనా కానీ చనిపోయింది కానీ విప్లవం ఎప్పుడూ చావదు. అది ఖచ్చితంగా అది బరబ్బరు ఇది ఉంటుంది. ఇప్పుడు మనం మార్కండేయ శంకర్ విషయానికి వద్దాం. ఆయన సారథ్యంలో మీరు పనిచేశారు. మీరు ఆయన చేసిన కార్యక్రమాలు ఒకసారి, మంచి కార్యక్రమాలు ఏంటి, చెడు కార్యక్రమాలు ఏంటి? ఆయన అడవి భూములు కుట్టించటం, ఇది అక్కడున్న భూస్వాముల భూములన్నీ లాగి పేదలకు పంచటము, ఇట్లా గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళను ఇండ్లు కట్టుకునటం, ఇట్లా కొన్ని బాయిలు తవ్వించటం, ఇది లోను ఇప్పించి బాయిలు తవ్వించటం, కరెంట్లు పెట్టించడం, ఇట్లాంటి చాలా వరకు పనిచేశాడు ఆయన. ఇట్లా పోలీసులు రాకుండా ఇట్లా బాగా ఇబ్బంది. ఇట్లా మళ్ళీ ఇది గొర్రెలు మేకలకు పుల్లర తీసుకునేటి అవే అప్పుడు దాడులు, అవి మామూలు అట్లాంటివి ఇవి చేసేవాళ్ళం. అంటే ఆయన సారథ్యంలో మెరుపు దాడులు ఏమున్నాయా? ఆ మెరుపు దాడులు అంటే బ్లాస్టింగు, ఎక్కడ రామడుగు బ్లాస్టింగు అక్కడ జరిగింది. అట్లాగే మళ్ళీ మల్కాపూర్ ఫైరింగ్ ఒకటి జరిగింది. అట్లా ఇది మన బాన్స్వాడ ఏరియాలో ఇంకొక ఫైరింగ్ అక్కడ జరిగింది. ఆయనతో పాటు మీరు ఉన్నారు? మా ఆయనతో పాటు బాన్స్వాడ ఏరియాలో నేను లేను, కానీ రామడుగు ఏరియాలో ఉన్నా. నేను రామడుగు ఏరియా అంటే సిరినపల్లి ఏరియానే. ఆ రామడుగు ఫైరింగ్ గురించి ఒకసారి చెప్పండి. అయితే పోలీసు వాళ్ళు రావాలా, ప్రతి ఊరి మీద పడి కొట్టాల. అయితే ఏం చేసిందంటే బ్లాస్టింగ్ చేసినాం, జీబు పేలిపోయింది, శకలాలు ఎక్కడ పడిపోయినాయి. అయితే దాంట్లో ఉన్న వెపన్స్ తీసుకున్నాం, చనిపోయిండ్రు చాలామంది పోలీసు వాళ్ళు. అది కూడా మాకు బాధ చేసింది. ఎట్లా బాధ చేసింది, దాంట్లో పేదోళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు పోలీసు వాళ్ళు ఏది కనీసం వాళ్లకు ఏది ఉపాధి కోసమే కదా డ్యూటీలో చేరింది, వాళ్ళు ఉద్యోగంలో చేరింది అన్నది బాధ వేసింది. పోలీసు వాళ్ళు ఏమన్నారు, ఏ రకంగా ఉన్నారు, వాళ్ళు బాధపడుకుంటూ బతికి ఉన్న వాళ్ళను కాల్చి చంపిండ్రు అని చెప్పి పోలీసు వాళ్ళు ప్రకటన చేసారు. అది అవాస్తవం, అది కాదు. చనిపోయినరు, ఎక్కడోళ్ళు అక్కడ చనిపోయినరు, పోలీసు వాళ్ళు మాత్రం చనిపోయినరు. వెపన్స్ కొన్ని ఇరిగిపోయినాయి, వెపన్స్ కొన్ని తీసుకున్నాం మేము. ఫస్ట్ ఆ వెపన్స్ మాకు ఎస్ఎల్ఆర్ దొరకటం, ఇది ఆ బ్లాస్టింగ్లోనే దొరికింది. ఫస్ట్ ఎస్ఎల్ఆర్ మాకు దొరకటం రామడుగు బ్లాస్టింగ్లోనే దొరికింది మాకు. అప్పుడు ఇక వేరే వేరే రైఫిళ్ళు ఉన్నాయి కొన్ని, కానీ ఎస్ఎల్ఆర్ దొరకటం మాత్రం అది మాకు అక్కడ
ఫస్ట్. అని అదే సమయంలో బాన్స్వాడ పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఒకసారి దాని గురించి చెప్తాను. ఆ బాన్స్వాడ ఏరియాలో మళ్ళా నాన్న ఉండేది. ఆయన చనిపోయిండు. పీపుల్స్ వార్ పార్టీ చంపేసింది ఆయనను. ఎందుకు? ఆయన కొంత సరెండర్ అయినాం మేమైనప్పుడు కూడా కొంత పోలీసు వాళ్ళకు సమాచారం అందించటం. ఆయన ఒకసారి పోలీస్ స్టేషన్ ముందు ఏం జరిగింది చెప్పండి. ఆ పోలీస్ స్టేషన్ ముందు అది అంత కరెక్ట్గా నేను చూడలేదు కాబట్టి చెప్పలేకపోతున్నా విషయము. అంటే ఎట్లా జరిగింది అంటే మా వాళ్ళు ఫైరింగ్ చేస్తామన్న మూమెంట్లో పట్టినే ఏదో కారు వచ్చిందన్న జీబు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళ జీపేనా అని చెప్పి వీళ్ళు కాదు, అక్కడ పోలీసు వాళ్ళ జీప్ కాదు, ఆల్రెడీగా వాస్తవంగా అది పోలీసు వాళ్ళ జీపే. వీరు ఫైరింగ్ చేస్తే అక్కడ వాళ్ళు ఇది అటాక్ చేస్తే అయిపోయేది. వాళ్ళు ఏం చేసిండ్రంటే మా వాళ్ళు చెప్పింది నేను దాంట్లో పాల్గొనలేదు. అక్కడ ఇది వేరే వాళ్ళది, అంటే సివిల్ డ్రెస్లో ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళది వెపన్స్ కింద పెట్టిండ్రు. ఆ కారులో జీబులో, అప్పుడు జీబులే, కారులు లేకుండా జీబులే ఇట్లా మామూలుగా వచ్చేసారు వాళ్ళు. అంటే వీళ్ళు మామూలులే అని చెప్పి వెనక్కి తగ్గిపోయింది మా వాళ్ళు అన్నది చెప్పింది విషయం అది అట్లా. కానీ తర్వాత ఒక సంఘటనలో పోలీస్ స్టేషన్ సమీపంలోనే దాదాపు ఒక గంట సేపు జరిగిందండి. మీరు దాంట్లో ఉన్నారా? దాంట్లో లేను నేను. ఎక్కడ అది బాన్స్వాడ పోలీస్ లేదు, ఆ ఏరియాలో నేను అప్పుడు ఆ దాడిలో లేను. సరే, ఆ దళ కమాండర్ని ఎందుకు చెప్పారు మల్లన్న? ఆయన కొన్ని తప్పుడు పనులు కూడా చేసిండు. ఆయన భార్య ఉండంగా దళంలో ఇంకో ఆమెను చేసుకున్నాడు. వేరే వాళ్ళ భార్య రానన్నది దళంలో. బహుభార్య అన్నది, బహుభార్య, ఇద్దరు రెండో భార్య. అయితే రానన్నది ఆమె, పెళ్ళి ఆమె రానన్నప్పుడు కూడా ఆమెను ఎట్నో కన్విన్స్ చేసి అనేది తీసుకోవాలి, లేకపోతే ఆమెకు విడాకులు చేయాలి. అది ధర్మం. విడాకులు చేయకుండా ఇంకో అమ్మాయిని ఈయన ఇది చేసిండు. చేసినప్పుడు ఏమైంది, ఆ అమ్మాయి ఈయన సరెండర్ అయినాక ఇంకో అమ్మాయితో ఇట్లా పెట్టుకున్నాడు. ఇది ఇట్లా అట్లాంటి అప్పుడు కొన్ని పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చడం జరిగింది. ఆయన సరెండర్ అయినాక నీ దారేదో నువ్వు ఉండాలా, ఎవరు బతికేదో వాళ్ళు బతకాలా. నువ్వు మళ్ళీ నీ చేత కాకపోతే బయటకు వచ్చేసినావు, కానీ చెడు తలపెట్టొద్దు కదా. ఇప్పుడు చెడు తలపెట్టిండు కాబట్టి చనిపోయింది ఆయన. పార్టీ అంటే ప్రజాకోర్టులో శిక్షించిందా లేదా డైరెక్ట్? లేదు, ప్రజాకోర్టులో శిక్షించింది. సొంత ఊర్లో కూడా మీటింగ్ పెట్టి చెప్పింది. నిజామాబాద్లో చంద్రశేఖర్ కాలనీ చంపేసింది ఆయనను. ఇప్పుడు ఎవరు ఎస్పీ ఎవరు? అప్పుడు మీననే ఉండే. నిజామాబాద్లో చంద్రశేఖర్ కాలనీలో ఆయన్ని చంపారు. అప్పుడు ఆ ఎస్పీ ఆర్పి మీనా గారు తర్వాత అప్పుడు మీనా లేరు. మీనా గారు కాదు, ఆయన ఆర్పి మీనా గారు తర్వాత మహేందర్ రెడ్డి గారు వచ్చారు. మహేందర్ రెడ్డి పోయినాక మళ్ళీ ఆయన ఉత్తరప్రదేశ్ సత్యనారాయణ స్వామి అని ఎస్పీ గారు ఉండే. సత్యనారాయణ స్వామి అని ఎస్పీ గారు ఉండే. వాళ్ళు మోచి అంటే వాళ్ళు ఇది చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు చూడు, ఆయన కానీ చాలా మంచి వ్యక్తి ఉండేది ఆయన. అంటే మీరు ఆర్పి మీనా గారిని చూసారు, మహేందర్ రెడ్డి గారిని చూసారు, సత్యనారాయణ గారు చూసారు, ఎవరిని చూసారు? అంటే ఇప్పుడు అంతకుముందు వ్యాసు అనేది ఇక్కడ కామెడీలో చనిపోయిండే. అట్లా అంతకుముందు అతని పేరు తెలియదు, సిక్కు ఉండేది. అంటే మీరు చూసిన ఎస్పీలు ఎవరు మంచి వాళ్ళు మీకు? అంటే సత్యనారాయణ స్వామి చాలా మంచి వ్యక్తి. అంటే కొంచెం ఆయన లెక్క ఎట్లా ఉండేదంటే పేదోళ్ళని అట్లాంటిగా ఏదన్నా కరెక్ట్ ఉంటేనే ఆయన ఇది చేసేది. ఆయన ఆయంలో మాత్రం ఎన్కౌంటర్ ఏవి జరగలేదు. ఒక పడకలో ఎన్కౌంటర్ జరిగింది. ఆయన ఆయంలో. కానీ అంతకాలం ఉన్నాడు, కానీ ఎక్కడ ఆయన వాస్తవంగా చెప్పానంటే ఆయన అంత పెద్ద ఏం కాలేదు, అంత క్రూరంగా ప్రవర్తించలేదు, బాగా క్రూరంగా ప్రవర్తించేది. అట్లా నేను ఇక్కడి నుంచి మళ్ళీ నల్లవల్లకి వెళ్ళిపోయినప్పుడు గుంటూరు జిల్లాకు వచ్చిండు ఆయన నన్ను చంపాలని. అక్కడ కూడా చిక్కలేను నేను నల్లవల్ల అడవులలో. నేను ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ మీరు కొంతకాలం చంద్రశేఖర్ గారు ఇష్యూ అయిన తర్వాత మార్కండే శంకర్ వచ్చారు. ఆయన టైంలో కొన్ని కరుగుదొడలు చేశారు, కొన్ని ఆపరేషన్లు కూడా మిలిటరీ ఆపరేషన్ జరిగినాయి. ఆ టైంలో ఇప్పుడు సినిమా ఒకటి వచ్చిందండి. ఆ సినిమాలో రవిశంకర్ అని ఒక క్యారెక్టర్ పెట్టి అప్పుడు పేపర్లో ఒక వార్త వచ్చింది. మావోయిస్ట్ పార్టీ ఒక కోవట్టు పేరు మీద ఒక మహిళని అత్యంత దారుణంగా హింసించి
చంపి మృతదేహాన్ని కూడా దహనం చేసింది అనేది పేపర్లో ఐటమ్. అన్న ఆమె వచ్చి అంటే ఆమె ఎవరు ఏంటి ఒకసారి చెప్పండి. ఆమె సరళ అనేటమే ఆమె ఎక్కడికి వచ్చింది ఏంటిది అన్నది మాకు ముందు తెలియదు. గంగన్న చెల్లెలు అని చెప్పి వచ్చిందనంగా ఇక్కడ ఉన్న మిలిటెంట్లు ఏం చేసిర్రు ఆమెను, గంగ అంటే ఎవరు? నేను అట్లా చెల్లెలు అని వచ్చినప్పుడు ఏ ఊరికి వచ్చేది ఆవిడ? సిరినపల్లిలో రైల్వే స్టేషన్లు దిగి ఇట్లా గంగన్న చెల్లెలు అని చెప్పుకున్నప్పుడు మా వాళ్ళు ఏం చేసారు, మిలిటెంట్లు ఉంటారు కదా గ్రామాలలో, ఆమెను చాలా జాగ్రత్తగా ఉంచారు. జాగ్రత్తగా ఉంచి అక్కడ బీడులు చేసే అక్కలతోటే ఆమెను అక్కడనే ఉంచారు. ఉంచిన క్రమంలో పట్ట మా దళము తిరిగి నెల వరకు మళ్ళీ సిరినపల్లి ఏరియాకు వచ్చింది. సిరినపల్లి ఏరియాకు వచ్చినప్పుడు ఆమె మీ చెల్లెలు వచ్చింది అని చెప్పి మాకు చెప్పిండ్రు. అంటే మేము లోలం ఎల్లడిపల్లె అక్కడి నుంచి వచ్చే వరకే మాకు వార్త అందింది. ఇట్లా మా చెల్లెలు ఎందుకు వస్తారా ఇక్కడికి, ఎవరు లేరు, మా చెల్లెలు లేరు, ఎవరు లేరు, నేను ఉన్నోని ఒక్కొని అని చెప్పింది. నేను మా చెల్లెలు వాస్తవంగా ఉన్నారు కానీ అలాగే చెప్పడం మాత్రం ఇట్లా చెప్పినాక ఆమె మేము ఎక్కడ అక్కడ రామ్ సాగర్ అనే ఒక తండా ఉంటుంది, అక్కడ సిరినపల్లి ఊరి దగ్గర రామ్ సాగర్ అనే తండా ఉంటుంది. ఆ తండలో అక్కడ మేము మీటింగ్ పెట్టి మాట్లాడి పాటలు పాడి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. ఆమెను తీసుకురమ్మని చెప్పి అంతటా శంకర్ వచ్చిండు, 2 రోజుల ముందు వచ్చిండు. ఆయన వచ్చినప్పుడు ఇట్లా వచ్చిందంటే ఎవరు ఏంటిది అంటే తీసుకురమ్మని ఆ తండలో ఆమెను ఉంచిండ్రు. తండలో ఉంచినప్పుడు ఇదే తండలనే ఉన్నాం మేము, అక్కడ గుట్ట దగ్గరనే తండ ఉంటుంది. తండ ఉన్నాక నిన్ను ఎవరు పంపిరు, ఏ ఊరు ఇది అది అని చాలా అడిగిండు. ఆయన్నే అడిగినప్పుడు నేను పార్టీలకి వచ్చిన, నేను ఇట్లా పార్టీ మూమెంట్ చూసి ఇట్లా ఈ పోరాటాలను చూసి పేపర్లో చూసి వచ్చిందని చెప్పింది. అది కరెక్ట్ కాదు అని చెప్పి తను మాట్లాడినప్పుడు ఏమైంది అంటే ఈమె క్రావలింగ్ చేసిన ఇక్కడ గుర్తులు కనిపించినాయి ఆయనకు. ఇక్కడ ఇవి మనం క్రావలింగ్ చేస్తాం కదా, క్రావలింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కాయలు కాస్తుంటాయి, ఈ మోకాలు కానీ ఇక్కడ కానీ కాయలు కాస్తుంటాయి. ఎందుకు క్రావలింగ్ చేసినప్పుడు ఎట్లుంటుందంటే భూమి మీద మనం రోలింగ్ కానీ క్రావలింగ్ చేసినట్టు కానీ ఇట్లా చేసినప్పుడు కొంత ఇట్లా ఉంటాయి అన్నమాట. ఈమె అప్పుడే డౌట్ పట్టిండు. ఆయన డౌట్ పట్టినాక మీరు ఎవరు పంపిండ్రు ఏంటిదంటే అప్పుడు సిబిసిఐడి వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇది నారాయణ అనే పేరు చెప్పింది. ఆమె ఆల్రెడీగా చెప్పింది, నేను చెప్పకపోతే చంపేస్తా అన్నాడు. ఎవరు? శంకర్. తండల్ని అక్కడనే తండా ఉన్నది, అక్కడ కనీసం అంటే ఒక 50-60 మంది ఉన్నారు అక్కడ, లేడీసు జెంట్సు. అక్కడనే అన్నం తిని అక్కడనే మాట్లాడినాం మేము. అంటే మీ పేరు ఎలా తెలిసింది ఆవిడకి? గంగన్న చెల్లెలు అంటే పేపర్లో పడుతుంటుంది కదా. గంగన్న చెల్లెలు అని చెప్పుకొని రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇక ఎట్లా తెలియదు మాకు, ఆమెది ఎక్కడ ఏంటిది అనేది తెలియదు. మేము అడిగినాం, నువ్వు ఎట్లా వచ్చినావు, ఎక్కడ వచ్చినావు అంటే పార్టీ మూమెంటు. నేను పేపర్ కటింగ్ కూడా ఉన్నది ఆమె దగ్గర, పేపర్ కటింగ్ కూడా చూసినాం మేము. పేపర్ కటింగ్ నా ఫోటోతో సహా పేపర్లు వేసినప్పుడు ఆ పేపర్ కటింగ్ కూడా ఉన్నది ఆమె దగ్గర, చూసింది మేము చూసిన విషయం అది. అట్లాగే అయితే ఆయన దగ్గర 9mm పిస్టోల్ ఉన్నది. ఆ 9mm పిస్టోల్ ఆటోమేటిక్గా పెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడు ఆటోమేటిక్లో పెట్టాడు ఆయన అక్కడ నుంచి ఆయన లేచిండంటే ఆటోమేటిక్గానే ఉండేది. రైఫిల్ కానీ పిస్టోల్ కానీ ఏదైనా హఠాత్తుగా ఏదైనా దాడి చేయటం కానీ ఏదైనా జరిగినప్పుడు కూడా అట్లాంటి టైంలో పూట ఆయన చంపేస్తా అని ఇట్లా అన్నాడు. ఇది పిస్టోల్. ఆ పిస్టోల్ అనే వరకల్లా ఏమైంది, ఆమె ఇట్లా చేయి పట్టేసింది. ఇట్లా పట్టేసే వరకల్లా ఈ టిగ్గర్ మీదే వెళ్ళబడ్డది. ఆటోమేటిక్గా బుల్లెట్లు పోయినాయి, చనిపోయింది. ఇక పోలీసు వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఆమెను రేప్ చేసిండ్రు, ఆమెను అనుభవించిండ్రు, ఇట్లాంటివి ఎన్నో రకాలు చెప్పిండ్రు. అది కరెక్ట్ కాదు. ఆయన కూడా ఆమెను ఒక లెక్క ప్రకారమే అడిగిండు. ఆ లెక్క ప్రకారం ఆమె పిస్టోల్ ఇట్లా చేయందుకోకపోతే ఏం కాకపోతుండే కూడా. వాళ్ళ తల్లిదండ్రి వెనకసిరి వచ్చి అక్కడ కూడా అందరినీ. ఎవరి సమక్షంలో జరిగింది ఇదంతా శంకర్ సమక్షంలో జరిగింది. అక్కడ 60-70 మంది. ఇప్పటికి కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. ఏది తండ, అక్కడ ఊరు కాదు అది తండ, 60-70 ఇండ్లు ఉంటాయి దాదాపున. అక్కడ జనాలంతా ఉన్నారు. అక్కడ మీరు కావాల్సి ఉంటే అక్కడ సిరినపల్లి ఏరియా ఇప్పుడు దళమైతే లేదు కదా, ఇప్పుడు మీరు పోయి ఈ సిరినపల్లి ఏరియాలో రామ్సాగర్ తండాల మీరు ఇంటర్వ్యూ కూడా తీసుకోవచ్చు. అన్న చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఏం చేసి? ఆ మృతదేహాన్ని మేము దహనం చేసినామన్న. మేము కాదు, వాళ్ళు ఏది అక్కడ ఊరు వాళ్ళే.
పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపుతారన్నా అని చెప్పి అంతా దానం చేసిండ్రు. అది వాస్తవం. దహనం చేసిన తర్వాత మరి పేపర్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారని కోవట్టుగా పంపించినందుకే మేమే దహనం చేసామని? అదే కోర్టుగానే వచ్చింది కదా ఆమె, కోర్టుగానే నారాయణ పేరు చెప్పింది, కోర్టుగానే వచ్చింది ఆమె ఆల్రెడీగా. మాకు ఎట్లా నిర్ధారణ ఏది అవుతుంది అంటే ఇప్పుడు చూడండి, ఒక ఆమె ఎట్లా వచ్చింది, నేను 40 అడుగులు ఉన్నా, అనుపు అనే ఊరు ఉంటుంది, భీములా అనేటైనా హెడ్ క్వార్టర్ నుండి రైఫిల్ ఎత్తుకొని పోయిండు. భీములా అనేటైనా అప్పుడు మాకు కలిసిండు అక్కడ. ఆయన కనీసం అంటే 3 భార్యలు చేసుకున్నాడు. ఆయన కోర్టు నుంచి రైఫిల్ తీసుకొని, హెడ్ క్వార్టర్ నుంచి రైఫిల్ తీసుకొని 40 అడుగులు తిరిగేటప్పుడు 3 భార్యలు చేసుకున్నాడు. ఆయన 3 పిల్లలు చేసుకున్నాడు. చేసుకునే క్రమంలో మేము చెప్పినాము, చూడు ఇట్లాంటి చెడ్డ పేరు వస్తుంది, ఇది మంచిది కాదు, నువ్వు నా దళంలో వస్తా అన్నాడు. దళంలో ఒట్టిగా కాదు, ఇది మామూలు కాదు, ఇది ఏంటిది అనుకుంటున్నావు, ఇది పార్టీ భయ, నువ్వు అట్లాంటిగా వచ్చుంటే సరైనది కాదు. మరి నేను ఎట్లా తల దాచుకోవాలి, తల దాచుకోవటానికి నీకు ఒక మార్గం చెప్తాం మేము. ఇట్లానే నువ్వు ఈ రకంగా ఉండు, నీకు ఇంకా మేము ఇది చేస్తాం, మేము చేసినప్పుడు కొంతకాలం వరకు తీసుకుంటాం, కానీ ఇటు హఠాత్తుగా మాత్రం తీసుకోము అని చెప్పి అనగానే ఆయనను పోలీసు వాళ్ళు అక్కడ చంపేసినప్పుడు ఆ అమ్మాయిని అనుపు అనే ఒక చిన్న అక్కడ కోయల్ల ఇల్లు ఉంటాయి అన్నట్టు, అక్కడ ఒక ఎస్టీ లంబాడే ఇల్లు ఒక ఉంటుంది. ఆ అమ్మాయిని నువ్వు దళంలోకి ఎంటర్ కా అని చెప్పి పంపించిండు. వాళ్ళ తండ్రిని పిలిపించిండు, వాళ్ళ అన్నయ్యని పిలిపించిండు, ఎస్పీ పిలిపించి ఈ గంగన్నాయనటి ఆయనను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆయనను క్యాచ్ చేయి చెప్పి పంపించినాక రోజు పోవటం రావటం తండ్రి. ఒకరోజు ఏం చేసి చెప్పినామంటే కోయాయినే రాములు అని చెప్పి కోయాయిన ఉండేది, మాకు చాలా దగ్గర ఉండేది. ఆయనను ఈయన ఎంబడి పంపించినాం మేము. ఒకరోజు ఆయన ఏ బస్సు ఎక్కుతాడు, ఎక్కడికి పోతాడు, ఎట్లా పోతాడు అన్నది పంపుతుంటే గుంటూరుకు పోయిండు, ఎస్పీ సాబ్ కలిసిండు, వచ్చిండు, మళ్ళీ వస్తుండు. ఈయనే కరెక్ట్గా చూసినప్పుడు ఒక్కసారి చూస్తే అది కరెక్ట్ కాదు, ఏం పనికి పోయిండు. ఇంకా అట్లా దాదాపున ఒక 15 సార్లు పంపినాం మేము. అట్లా 15 సార్లు పంపినప్పుడు నిర్ధారణ అయిపోయింది. ఆయనకు చెప్పినాం మేము, గ్రామ సభ పెట్టి చెప్పినాం, చూడు భయ్ నువ్వు లంబడాయి, నువ్వు చనిపోతావు, ఒట్టిగా చనిపోతావు, ఎందుకు మేము చేసేది ఎవరి కోసం, ఇది కరెక్ట్ కాదు, నువ్వు పోవటం రావచ్చటం, నువ్వు డబ్బులో కమ్ముడిపోతే ఇవాళ జరిగేది ఏంటిది, నిన్ను చంపితే మాత్రం ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కానీ నిన్ను ఊరేగిస్తారు. అన్నలు ఈ లంబాడాయిని చంపేసిర్రు, ఎస్టివాని చంపేసిర్రు అన్నది ఇవి చాలా ఇదైతాయి అని చెప్పి ఊర్లో మీటింగ్ పెట్టి చెప్పి ఇట్లాంటిగా మాట్లాడినప్పుడు ఎట్లా జరిగింది అని చెప్పి అడిగినాం మేము. అడిగినప్పుడు మాకు డబ్బులు ఇచ్చిండు, ఎస్పీ డబ్బులు ఇచ్చిండ్రు, మా అమ్మాయిని దళంలో పొమ్మని చెప్పిండు అన్నది నిర్ధారణ అయింది. ఇప్పటికీ మీరు ఖచ్చితంగా రాములు అని చెప్పి కోయ అనే సెన్స్ ఆయన ఉంటాడు, ఆయన పుల్లల చెరువు మండలం అయినది, పుల్లల చెరువు మండలం ఉమ్మడవరం ఊరు. ఆయన మీరు కావాలంటే ఆయనను కూడా మీరు ఖచ్చితంగా మీరు పోలీసులు ఆ విధంగా ఎంటర్ చేస్తుంటారు. అట్లాంటి ఎంటర్ చేసినప్పుడు మేము అంతా వాళ్ళని నమ్మితే మేము ఎంతమందిని చనిపోతుంటాం. ఇప్పుడు మనం సిన్నాపల్లి విషయంకి వస్తే ఒక అమ్మాయిని అలా బెదిరించడం, చిత్రహింసలు గురి చేయడం కరెక్టేనా అన్న? అది కరెక్ట్, కోవట్టు వాళ్ళు పంపింది అది అని కోవట్టే ఆమెని వెనక్కి పంపాలి, కానీ ఇప్పుడు మేము వెనక్కి పంపడానికి ప్రయత్నం చేసినాం, మీటింగ్ పెట్టి మాట్లాడినాం, చేసినాం. మీ వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి మీ వాళ్ళకు చెప్పు అని చెప్పి ఉంటే ఆమె దగ్గర ఆధారాలు దొరికేపట్టుకనే ఇట్లా చంపేస్తా అని అన్నాడు. ఎవరు? శంకర్. ఆమె వచ్చి అట్లా చేయందుకుని ఇట్లా టిగ్గర్ మీద వెళ్ళబడ్డది. అది మాత్రం అది వాస్తవం అది. కానీ పోలీసు వాళ్ళు ఏం చెప్పిండ్రు, సంబంధం ఉండి ఇట్లాంటి కానీ కమ్యూనిస్టోనికి అట్లాంటి షోకు ఉన్నదనుకో వాళ్ళు బతకరు, చాలా ఏళ్ళు బతకరు అన్న. మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఇటీవల ఒక సినిమా వచ్చింది అన్న, ఆ సినిమాలో సరళ అనే అమ్మాయి పేరుని వెన్నెలగా మార్చాయి. ఆ అమ్మాయికి ఒక కారల్ మార్క్స్ బుక్స్ చదవడం వల్ల
ఆ భావజాలం రావడం, వాళ్ళ ఉన్న ఊరిలోకి దళం రావడం, అక్కడ జరుగుతున్న అకృత్యాలు, ఆ పెత్తందారు పోకడలు నచ్చక, అదే సమయంలో ఆ అమ్మాయి తండ్రిని పోలీసులు చిత్రహింసలు గురి చేస్తుంటే అది చూసి తట్టుకోలేక ఈ అమ్మాయి దళం వైపు వస్తుంది. ఆ దళంలో అప్పుడు శంకర్ క్యారెక్టర్ని రవిశంకర్ అని పేరు మీద ఆయన వస్తారు. ఆయన్ని చూసి ఈ అమ్మాయి బుక్ ఇస్తే ఆ బుక్లో ఆయన ఆటోగ్రాఫ్ చేస్తాడు. తర్వాత ఆయన రాసిన బుక్స్, ఆయన చేసిన ధైర్యం, ఆయన చేసిన త్యాగాలకి ఆ అమ్మాయి శంకర్ పట్ల ప్రేమించి ఆయన కోసం ఆమె ఇంటి నుంచి పారిపోయి వస్తుంది. ఆమెది ఒరిజినల్ క్యారెక్టర్లో సరళది ఖమ్మం జిల్లా. ఇక్కడ సినిమాలో వేరే ఊరు చూపించారు. ఆ వెన్నెల అనే అమ్మాయి శంకర్ కోసం దళంలోకి వచ్చి మీరు చెప్తున్నట్టు అన్ని గ్రామాలు తిరిగి ఒక సర్పంచ్ దగ్గరికి వస్తుంది. ఒక పౌర హక్కుల నాయకుల దగ్గరకు వస్తే ఆవిడ ఒక కొరియర్ ద్వారా శంకర్ అనే దగ్గర పంపిస్తుంది. శంకర్ అనే దగ్గర పంపినప్పుడు అది చిన్నాపల్లి కోట. చిన్నాపల్లి ఇప్పటికీ ఉంటుంది అది. ఆ కోటలో ఇద్దరు కలుస్తారు. అప్పటికే వీళ్ళని పోలీసులు వెంటాడుతుంటారు. ఈ అమ్మాయి కూడా అంత సినిమాలో చూపిస్తారు. శంకర్ అని కలిసిన తర్వాత ఈ అమ్మాయి శంకర్ గారి మధ్యన ప్రేమ వ్యక్తం చేస్తుంది. శంకర్ గారు ఆమెను ముందు తిరస్కరించి తర్వాత నమ్ముతాడు. నమ్మడం అంటే నా సినిమాలో చూపిస్తారు. వీళ్ళిద్దరి మధ్యన నిజంగా సినిమాలో చూపించినట్లు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ నడిచిందా? లేదన్న, అది వాస్తవంగా నేను నిజం చెప్తున్నా. అది మార్క్సిజం మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను. అది అట్లాంటిది అతని దగ్గర ఎక్కడ కూడా నేను 13 సంవత్సరాల తనతో నేను కలిసి బతికినా కానీ ఆయన అట్లాంటి వ్యక్తి కానే కాదు అది. ఓకే. తర్వాత పోలీసులు అంటే సినిమా పక్కన పెడితే అప్పుడులో నేను రిపోర్టర్ ఉన్న టైంలో పోలీసులకు వార్త ఇచ్చారు. మీరు అన్నట్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఒక అమ్మాయిని శంకర్ శారీరకంగా అనుభవించి చిత్రహింసలకు గురి చేసి పోలీసులు పంపారు అనే ఆమె మీద ముద్ర వేసి చిత్రహింసలు గురి చేసి కాల్చి చంపి మృతదేహాన్ని దహనం చేశారనేది ఒక వార్త వచ్చింది. అప్పుడు నేను రిపోర్టర్ని అంతా అదంతా వాస్తవం అంటారా? కాదు అన్న, అది ఆమెను అనుభవించి ఆమెను చిత్రహింసలు పెట్టి లేక శారీరకంగా ఆమెను ఇచ్చేసి అన్నది అది ఇప్పుడు కూడా చెప్తున్నా కదన్న, శుద్ధ అబద్ధం. అదే శుద్ధ అబద్ధము. మళ్ళీ అక్కడ కూడా ఇప్పుడు నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు. అది ఒక విషయం అన్న, ఇప్పుడు నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు. అదే సిరినపల్లి దగ్గర ఇది రామ్సాగర్ తండా అని ఉంటుంది. ఆ రామ్సాగర్ తండా ఇప్పుడు కనీసం అంటే ఒక 60-70 ఇండ్లు ఉంటాయి. అక్కడ 60-70 ఇండ్లు సరళ ఎక్కడ చనిపోయింది, ఎక్కడ ఏ ఇంటి ముందర చనిపోయింది అన్న మీరు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు అక్కడ ఆల్రెడీగా. దానికి మేము ఓకే. సరళక్క విషయం పక్కన పెడితే అప్పుడు ఒక వార్త ఏంటంటే మార్కాండే శంకర్కి అమ్మాయిలు పిచ్చి, ఆయన చాలామంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి పార్టీలోకి వెళ్ళిన వాళ్ళకి. ఆ పార్టీలో నుంచి సరెండర్ అయిన వాళ్ళందరూ కూడా ఆయన మీద కేసులు పెట్టడానికి సిద్ధపడ్డారు అనేది ఒక వార్త వచ్చింది. తప్పుడు ప్రచారం అది ఏ కమ్యూనిస్టుడికైనా అన్న మురళన్న, ఏ కమ్యూనిస్టుడికైనా సరే అమ్మాయిల పిచ్చి ఉన్నదనుకో పోలీసుడు ఏం చేస్తాడు, ఒకసారి చూస్తాడు, రెండోసారి చూస్తాడు, అక్కడ కాపుగా వస్తాడు, చనిపోతారు వీళ్ళు. అట్లాంటి ఇన్నేళ్ళు బతకాలంటే అది మీరు చెప్పిన ప్రకారం అటువంటి సోకులు అంటే మళ్ళీ జరిగిన శిక్ష ఆయనకి కూడా వస్తుంది, శిక్ష పడుతుంది కదా, తప్పదు అది. అట్లాంటిదే ఉంటుంది. అయినా అట్లాంటి వ్యక్తి కాదు. సరళ ఇష్యూ జరిగిన తర్వాత మీరు పార్టీ పశ్చాత్తాపం వ్యక్తం చేసిందా? అవు, ఎందుకంటే అనవసరంగా ఈమె ఇది వచ్చినప్పుడు అప్పుడు ఈమెను మనము ఆ నారాయణ ఏ రకంగా పంపిండో ఆ రకంగా మనం ఏం చేసేది వెనక పంపించేది వాస్తవం అది. కానీ ఈమె ఇట్లా అందుకునుడు వల్ల ఆటోమేటిక్గా బుల్లెట్లు ఫైర్ అయింది. అది 9mm పిస్టోలు. అది మేము బాధపడ్డాం దాని విషయంలో. కానీ కాల్చింది గంగన్నే లేదు, అన్ననే కాల్చిండు. అది ఆయన దగ్గర నా దగ్గర ఏకే ఉండే అప్పుడు. అది ఇప్పుడు కూడా చిత్రహింసలు చేశారనేది తప్పు అన్నది. అట్లాంటిది నా చెల్లెలు లాంటి వాళ్ళు అట్లాంటివి మా దగ్గర రానే రావు. చాలా మంది అక్కలు కొట్టారట కదా. ఎవరు ఆమెనా? ఎవ్వరు ఒక్క చిట్కే. ఇప్పుడు నేను చెప్తున్నా కదా అన్న, అప్పుడు ఎవరు ఉండేవారు దళంలో అక్కడ మీరు సామి అనేట ఆయన, ఇంకా వేరే కిరణ్ అనే వాళ్ళు, ఇప్పుడు ఏది జ్యోతి, ఇంకొక నిర్మల అని చెప్పి ఇంకో సరే వీళ్ళందరూ సమక్షంలో జరిగింది కదా.
సరళ చనిపోయిన తర్వాత అక్కలందరూ బాధ వ్యక్తం చేస్తారు. అక్కడ దళంలో ఉన్నోళ్ళు ఉన్నారు కదా, నా దళంలో ఇప్పుడు 3 లేడీస్ ఉన్నారు నా దళంలో. వాళ్ళందరూ బాధను వ్యక్తం చేస్తారు. బాధ ఎందుకంటే అనవసరంగా ఇది ఆమె అందుకున్నట్టు వల్ల అది చూస్తున్నాం కదా మేము. ఆటోమేటిక్గా ఆమె చేయి పట్టుకున్నట్టు వల్ల ఇడు అని ఇటు అన్నాడు టక్క బుల్లెట్లు దిగినాయి. అది అంటే సినిమాలో క్లైమాక్స్ ఎలా చూపించారంటే పోలీసులే పంపారని పార్టీకి సమాచారం రావడంతో పార్టీలో ఉన్న నాయకుడు శంకర్ మిగతా అందరూ కూడా ఆ అమ్మాయిని ఇంటరాక్షన్ చేసిన తర్వాత శంకర్ తుపాకీ కాలుస్తారు. కాల్చే సమయంలో నీ మీద నాకు ప్రేమ ఉంది, కానీ నువ్వు ఉద్యమానికి నేను ఎక్కువగా ప్రేమించి ఉద్యమాన్ని నువ్వు ద్రోహం చేస్తున్నావు కాబట్టి నేను చంపేస్తానంటూ హీరో వెన్నెలనే కాల్చుతాడు. ఆ అమ్మాయి కొండల్లో ఒక వాటర్ ఫాల్స్ ఉంటాయి, జలపాతాలు, అందులో పడిపోతుంది. అదే సమయంలో పార్టీ సెంట్రల్ కమిటీ నుంచి ఒక ఉత్తరం వస్తుంది. ఉత్తర్వులు ఏముంటుందంటే మన పార్టీలో కోవట్లు లేరు, ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు అని వస్తుంది. కానీ అప్పటికే ఆమె చనిపోయి ఉంటుంది. ఇదంతా జరిగింది అప్పుడు ఏమన్నా? లేదన్నా, లేదన్నా, జరగలేదు. సరే, ఇక మనం శంకరాని విషయంకి వస్తే, సరళక్క విషయం పక్కన పెడదాం. శంకరాని విషయంకి వచ్చిందో శంకరాని ఏ విధంగా ఎన్కౌంటర్? ఈ ఎన్కౌంటరు ఆయన ఎక్కడ క్లాసులోకి వెళ్ళిపోద్ది, దండకరనే వెళ్ళిపోవాలి. ఆయన మా దగ్గర సిరినపల్లి ఏరియాకి వచ్చిండ్రు. అంతవరకే జ్యోతి చనిపోయింది. పోస్టల్ వచ్చినాయి, పోస్టల్ రేషన్ మా వాళ్ళంతా వేస్తుండ్రు. వేసి ఇక అదివరకే వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఇక అక్కడ ఒక కామ్రేడు పానం ఆరోగ్యం బాగలేదు. ఆయన నిజామాబాద్లో ఒక మనకు తెలిసిన డెల్లో ఉన్నాడు. తనను చూసి తనకు కొన్ని డబ్బులు ఇచ్చి, ఆయన ఆరోగ్యం గురించి కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్దామన్న క్రమంలో అక్కడ హౌసింగ్ బోర్డులో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు అన్నట్టు. ఆ హౌసింగ్ బోర్డునే ఆయన ఎన్కౌంటర్ అయ్యిండు. అది కానీ పోలీసుల వెర్షన్లో అక్కడ శంకర్కి అమ్మాయిల సోకుంది కాబట్టి అక్కడ పిలిపించాము, అక్కడికి వచ్చాడు, మా ఎన్కౌంటర్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయాడు అనేది అప్పుడు. అది తప్పుడు పోలీసు వాళ్ళు 100కు సార్లు నాన్న ఒక విషయం వాళ్ళు తప్పుడు సమాచారాలు ఇస్తారు. అది పార్టీ ఎప్పుడు అట్లాంటి చెడు పనులు చేసినప్పుడు, అమ్మాయిల షోకు ఉన్నప్పుడు, ఇప్పుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీ కానీ అది తప్పకుండా శిక్షిస్తుంది. ఆ డౌట్ లేదన్న. ఇప్పుడు జిల్లా కమిటీ వాళ్ళు ఇప్పుడు జిల్లా కమిటీ వాళ్ళు కానీ, రాష్ట్ర కమిటీ వాళ్ళు కానీ, ఇక్కడ జోనల్ కమిటీ వాళ్ళు కానీ ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా బహిష్కరించడమే. ఖచ్చితంగా ఆ స్థాయి నుంచి దళ సభ్యుడిగా పెట్టవలసిందే. అచ్చా, దళాలలో ప్రేమించుకున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను అనుకోండి, 6 నెలలు పార్టీ ఎందుకు 6 నెలలు ఇంకో దళంలో పెడుతుంది. అమ్మాయిని దళంలో పెడుతుంది, అబ్బాయి దళంలో తిరుగుతుంటాడు. 6 నెలల తర్వాత వీళ్ళ నేచర్ చూసి అప్పుడు దళమే పెళ్లి చేస్తుంది. అట్లా. మరి మీ వివాహం సంగతి? మా వివాహము ఇక్కడ మా తల్లిదండ్రులు చేసిన వివాహం. అంటే అక్కడ ఉన్నప్పుడైనా? లేదు, బయటకు వచ్చి మేము పోకముందే. అప్పుడు బాల్య వివాహములు ఉండేవి. అప్పుడు చిన్నపిల్లలు అప్పుడే. అక్క ఇక్కడ ఉండేది, మీరు లోపల ఉండేది. మరి అక్కని కలిసేవారా మీరు? అక్కడ అంటే ఇక్కడ మనకు పార్టీ లేని ఏరియాకి పిలిపించుకుంటాం. అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇది హైదరాబాద్ నుంచి మనం ఇక్కడ ఇప్పుడు నల్గొండ ఉన్నది అనుకోండి, అక్కడ పార్టీ లేని దగ్గర పిలిపించుకొని అక్కడ ఉండేది. అట్లా పార్టీ ఉన్న ఏరియాలో ఇక పోలీసు వాళ్ళ నిఘా ఉంటుంది కదా, అట్లా అది కాకుండా వేరే దగ్గర చాలా దూరాన. అన్న, శంకరన్న చనిపోయిన తర్వాత మీరు ఎటు వెళ్ళి మరి నల్లమల వెళ్ళిపోయారా? లేదు, నేను సిరినపల్లిలో ఉన్నా. సిరినపల్లిలో ఉన్నా. సిరినపల్లిలో నేను 80 నుండి 93 వరకు. అంటే అక్కడ నుంచి నేను సిరిసిల్లని ఫస్ట్ సిరిసిల్ల చేసిన, సిరిసిల్ల నుండి మళ్ళీ సిరినపల్లి వెళ్ళిన. సిరినపల్లి నుంచి మళ్ళీ ఏం చేసిండ్రు, అక్కడ నుంచి సలీం అనేటైనను కమాండర్కి పెట్టి నన్ను డిప్యూటీ కమాండర్గా ఏది జగులూరు, మద్నూరు, బిచ్కుంది ఏరియాలో వేసింది దళం. బిచ్కుంది ఏరియాలో వేసినప్పుడు ఏమైంది, మళ్ళీ ఆడికి ఏం చేసిండ్రు, మళ్ళీ నల్లమలకు పంపించిండ్రు. శంకరే పంపేది. అక్కడ పంపినాక అక్కడ నుంచి కొన్ని ఏళ్ళు అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ జనశక్తి వాళ్ళతో దాడులు మొదలైనవి. సిరిసిల్ల ఏరియాలో దాడులు మొదలైతే ఇక్కడ ఈ చిన్న నానే కామ్రేడ్ తోటి సరిగా ముందుకు అడ్మాస్ కావటం బరాబర్ లేరు. అట్లాంటిగా ఆ వ్యక్తి ఆయన అక్కడి నుంచి నన్ను మళ్ళీ
ఈ సిరిసిల్ల ఏరియాకి తీసుకొచ్చిండ్రు. సిరిసిల్ల ఏరియాకి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ జనశక్తిలో మాకు చాలా ఫైరింగ్లు జరిగినాయి. ఒక్కొక్క రోజు అంటే దాదాపున కనీసం అంటే ఈ టైం పట్టుకొని 6 దాకా కూడా ఫైరింగ్లు జరిగిన సంఘటనలు ఉన్నాయి. అట్లాంటిగా గుండారం ఫైరింగ్ అంటే దాదాపున గుండారం ఫైరింగ్లో ఖచ్చితంగా దాదాపున అంటే ఒక 6-7 గంటల ఫైరింగ్ జరిగింది. అట్లా పారిపోయినరు వాళ్ళు. అట్లాంటిగా ఇక్కడ నాగంపేటలో ఫైరింగులో చనిపోయినరు, ఫైరింగ్లో దొరికిన వాళ్ళని చంపేసినాం. అట్లాంటిగా చాలా ఇది జరిగింది. ఇట్లా ఇక్కడ నుంచి అడుగుకొచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేసిండ్రు, మళ్ళా సిరినపల్లికి పంపిండు, కమాండర్గా సిరినపల్లికి పంపేసిండు. సిరినపల్లికి పంపినప్పుడు ఇక అక్కడనే కమాండర్గా 4 సంవత్సరాల కమాండర్గా అక్కడనే చేసినాను. అంటే మీరున్న టైంలోనే శంకరని ఎన్కౌంటర్ అయింది. మేము టైంలోనే ఎన్కౌంటర్ అయిండు. అప్పుడు కూడా మీరు చాలా బాధ అది భరించలేని బాధ. అది కనీసం అంటే దళం ఏరియానే ఏరియా కనీసం దాదాపున కనీసం దళము తిరుగుతుందా లేదా, అన్నలు ఉన్నారా లేదా, దళాలు ఉన్నాయా లేవా అన్న ఫీలింగ్ వచ్చేసింది జనాలకు. అన్నతోటి వీళ్ళంతా పోయినరు అన్న ఫీలింగ్ వచ్చేసింది. కానీ ఏది చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలనేది తోయబడలేదు. అన్న చనిపోయినప్పుడే సిరినపల్లి రైలు దగ్ధం చేసిన, పేల్చేసిన, రైలును పేల్చిపడేసిన, బాగా గందరగోళం చేసినాం, బ్లాస్టింగ్లు బాగా చేసినాం. అప్పుడు స్టేషన్లకు మీద పడి అవన్నీ ఇక చాలా వరకు ఇది చేసినాం. అప్పుడు ఎవరు ఎస్పీ? ఆ ఎస్పీ అప్పుడు చంద్రశేఖర్ చంద్ర మీద వస్తుంది ఆయన పేరు, చంద్రశేఖర్. మహేందర్ రెడ్డి గారు కాదు అప్పుడు? మహేందర్ రెడ్డి రెడ్డి ఆయన అప్పుడు. అట్లా తర్వాత ఏం చేశారు? ఇక బాధపడుడే తప్ప. కానీ తర్వాత మీరు అదే దీంట్లో నాయకత్వం ఇక నాయకత్వం అట్లే కొనసాగినాం. అట్లనే ఎందుకంటే మీకు శంకరన్న చనిపోయిన తర్వాత నాయకులు ఎవరు? ఇక నాయకులు అంటే ఇక అప్పుడు ఇప్పుడు షమీరు అని ఈ హరిభూషణ్ ఇక ఆయన ఇక నాయకత్వం వహించిండు. ఇక నాయకత్వం వహించినాక కొన్ని రోజుల వరకు ఇక కొంత ఇక ఏం చెప్పత్తది కానీ ఇక నేను వెనకకి తగ్గిన. ఇక ఎందుకు? ఇక సరైన గైడెన్స్ కానీ సరైన లెక్క కానీ. హరిభూషణ్ కదా ఇది చిన్నప్పటి అది హరిభూషణే. ఇప్పుడు షమీరు అలియాస్ హరిభూషణ్ ఆయన ఇక కొద్దిగా నాయకత్వంతో విభేదాలు అన్న ముచ్చట కాకుండా ఇక నాకే సరైన లెక్క కనిపించింది. ఎవరి ద్వారా సరెండర్ అయ్యారు మీరు? మేము బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి, చిమ్మనపల్లి బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి ఆయన ద్వారా పోయినా నేను. ఆయన పోయినప్పుడు సరెండర్ అయినాక మళ్ళీ బయటకు వచ్చినాక కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చినాక మళ్ళీ కేసులు మొదలుపెట్టేసారు. కేసులు పెట్టి ఇక్కడ నేను నిజామాబాద్లో సరెండర్ అయినా కరీంనగర్ పోలీసు వాళ్ళు తీసుకుపోవటం, హింసించటం, బాగా కష్టపెట్టడం, బాగా బాధ పెట్టడం, ఇట్లాంటి చాలా చేసిండు నన్ను. అట్లా నిజామాబాద్లో నేను సరెండర్ అయినాక కూడా ఏది ఓజిడి గారు ఏది ఆయన ఆంధ్ర కామారెడ్డి ఓజిడి చేశారు, నిజామాబాద్ ఓజిడి ఆయన చెప్పి ఉండేట ఆయనది ఆంధ్ర. మరీ దారుణంగా అంటే మరీ దారుణంగా నన్ను సరెండర్ అయినోడిని. అట్లా నేను పేసికి ఇక్కడ నుంచి పేసికి వెళ్తున్నాను. నేను పేసికి వెళ్ళే క్రమం లోపల మాధవ్ నగర్ దగ్గర ట్రైన్ ఆపి అక్కడ మరీ కొట్టుడు అంటే అది రకరకాలుగా హింసించిండు ఆయన. అక్కడ పెట్రోల్ ఎక్కించిండు నాకు. అట్లా ఇక్కడ ఎవరితోటి సంబంధం పెట్టుకుంటున్నావు నువ్వు? లేదు, నాకు ఎవరితోటి లేదు, నేను సరెండర్ అయినా. అప్పుడు ఈ సత్యనారాయణ స్వామి అన్నట్టు ఆయన అన్న బిడ్డ పెళ్ళికి వెళ్ళిపోయిండు ఆయన. ఈ ఓజిడిగా ఇక్కడ ఆయనకు ఇక్కడ ఇది ఇచ్చిండ్రు. అట్లాంటి అప్పుడు నన్ను ఒక రకంగా కాకపోతే ఒక రకంగా చిత్రహింసలంటే అట్లా ఆయన వచ్చేదాకా ఒక్క నెల 34 రోజులు మరీ ఇట్లా అంటే సూర్యుడు అన్న చూడలేదు నేను. సూర్యుడిని చూపించకుంటే అంత చీకటి గదిలో ఉంచుకుంటే ఏ రకంగా ఎప్పుడు దాదాపున నైటు
6, 7 అయిందంటే తాగి వస్తారు పోలీసులు. రకరకాలుగా హింసిస్తారు, రకరకాలుగా కరెంటు పెట్టడం, ఇక 1 ఫింగర్ పోయించటం, బకెట్లో ఉసుకేలో పోయమంటే ఇక అది ఎక్కడికి వస్తుంది ఏంటిది, ఎట్లా చనిపోతాం కదా, వీళ్ళు ఎట్లా చంపేస్తారన్నదే దాని మీదనే ఆల్రెడీగా ఉన్నా నేను. ఎవరిని కూడా వాళ్ళు ఎన్ని చేసినప్పటికి కూడా ఇట్లా ఇది ఈ చేసినప్పటికి కూడా మళ్ళీ ఈ సిఐ చేసినప్పుడు చేసిన ఇవన్నీ చేసినప్పుడు కూడా నా నుంచి ఒక కనీసం అంటే ఒక చిన్న ఇంటికి మందం కూడా సందు తీసుకోలేకపోయినారు వాళ్ళు. ఎట్లా చనిపోతాం మనం. కానీ నేను చనిపోక చాలామందిని నేను చంపుకొని చచ్చిపోవడం అది ధర్మతం కాదు కూడా, అది కమ్యూనిస్టు సిద్ధాంతం కాదు కూడా. అది సరెండర్ అయిన తర్వాత ఆ కేసులు తప్పించుకొని ఇప్పుడు మీరు చాలామంది నక్సలైట్లు మాజీలుగా మారిన తర్వాత, అంటే అందరూ కాదు కొంతమంది మాత్రమే సెటిల్మెంట్లు చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ పెద్ద పెద్ద కార్లు తిరుగుతూ పెద్ద పెద్ద బంగ్లాలో కనిపిస్తుంటారు. మీరేంటండి ఇంత సాధారణ జీవితం? అది నాకు అది నా ధర్మం. ఓరు సొత్తు నాకు అవసరం లేదు. నాకు 2 lakhs రివార్డ్ ఇచ్చింది గవర్నమెంట్. నాకు 773 కేసులు పెట్టింది. 773 కేసులు పెట్టింది. పౌర హక్కులు నల్లమల్ల కేసులు అన్నీ తీసుకొచ్చారు. ఈ గూడ్స్ ఎట్టి ఈ రైల్వేల కేసులు ఈ నాంపల్లి కోర్టులో జరిగినాయి. నాకు ఆ కేసులు కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చారు. కానీ నాకు పౌర హక్కుల్లో చాలా పుణ్యం చేశారు. నాకు ఈ కేసులకు తిరగలేక జైల్లో ఉండలేక 7 సంవత్సరాలు 3 నెలలు జైలు జీవితం గడిపిన. ఇప్పుడు ఏ కేసులు పెట్టా అని చెప్పి కోర్టులో విజయభాస్కర్ రెడ్డి అప్పుడు నేను సరెండర్ అయినప్పుడు ఏ కేసులు పెట్టాం మాజీలు నక్సలి సరెండర్ అయితే అన్నాడు. అటువంటిది 773 కేసులు పెట్టింది నా మీద. 773 కేసులు పోయానంటే మామూలు విషయం కాదు. నేను ఒక్కరోజు ఏ రోజు జైల్లో ఉండేది, నేను ఒక ఆదివారమే జైల్లో ఉండేది. కోర్టులు తిరగటమే. ఇవాళ నేను సోమవారం ఆదివారం సాయంకాలం బయలుదేరినామంటే ఆదిలాబాద్ చూసుకోవాలి, ఉట్నూరు చూసుకోవాలి, భైంస చూసుకోవాలి, మళ్ళీ వచ్చి బోధం చూసుకోవాలి, ఆడికి వచ్చి మళ్ళీ నిజామాబాద్ చూసుకొని, కామెడీ చూసుకొని, ఎల్ఆర్డి చూసుకొని, మళ్ళీ సిరిసిల్ల చూసుకొని, కరీంనగర్ చూసుకొని వరంగల్కి వెళ్ళిపోవాలి. అట్లా అన్ని పోలీస్ స్టేషన్లో మండబెట్టేది వీళ్ళు. నాతోటి ఒక ఎస్ఐ ఉండేది, ఒక హెడ్ కానిస్టేబుల్, 20 మంది పోలీసులు వచ్చేది. కానీ చాలా మంచి బాగా చూసుకునేది వాళ్ళు. అరే అన్న ముచ్చట మాట్లాడపోయేది, అన్నం ముచ్చట. వాళ్ళని నేను అన్న అని పిలుస్తుంటే వాళ్ళు నన్ను చాలా ఇట్లా విశ్వాసంగా అయిపోయేది. అట్లా వేరే ఇక నాకు చిన్నగా ఇట్లా దగ్గర కోర్టులో ఉంటే ఇట్లా మేము బస్సులో పోతుంటాం కదా, బస్సులో వాళ్ళు లేడీస్ ఏమందరూ అబ్బో దొంగలు అతకడి పెట్టుకుంటారు కదా, దొంగలు బేడీలు వేసినప్పుడు ఆ దొంగలు అందరూ. అక్క దొంగలం కాదు, మేము నక్సలైట్లము, మేము అన్నలం అక్క అంటే అప్పుడు ఫ్రీగా మాట్లాడేది వాళ్ళు. ఇక ఎందుకంటే భయపడుదురు, బస్సులు వచ్చేటప్పుడు భయపడుదురు అన్న. ఆ కేసులను ఎదుర్కొన్న తర్వాత 773 కేసులు ఎదుర్కొని 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాక మీ జీవన శ్రమంతో ఎలాగెళ్తుంది? ఇక ఎట్లుంటుందన్న, ఇప్పుడు మనకు కరెక్ట్గా ఇప్పుడు ఎందుకంటే మనకు ఆర్థికంగా లేదు, పరిస్థితులు గిట్లున్నాయి మనకు. ఏంటి అంటే మామూలుగా ఇక మామూలు పని, 3 కొడుకులు నాకు, 3 ఎకరాల 29 గుంటల భూమి ఉంది నాకు. భూమి ఎక్కువ లేదు విన్నారా. అగో ఇల్లు గది. ఇప్పుడు చేసుకుంటేనే పొట్ట గడుస్తుంది. ఏం చేస్తాం ఇక, అంతకన్నా ఇక మించింది ఏం లేదు. ఇక తప్పుడు పనులు అయితే నా వల్ల కాని పనులు అవన్నీ సెటిల్మెంట్ చేయటం కానీ, లేకపోతే పోలీసు వాళ్ళ డబ్బులు తీసుకొని ఏదో చేయటం, ఇది చేయటం, అది చేయటం నా వల్ల కాని పని. అది నా దగ్గర ఆ నీతి నిజాయితీ గింతే చాలు. నాకు ఉన్న దాంట్లోనే ఇది తృప్తిపడాలా. ఇప్పుడు గట్క తింటున్నాం, సంగటి తింటున్నాం అనుకోండి, సంగటి తింటే అది బిర్యానీ అనుకుందాం, అది బిర్యానీ అనుకుందాం దాన్ని. కానీ సంగటి అనుకోకూడదు. అది ఆ రకంగా సంతోషపడాలి. బిర్యానీ తినవాలి, పక్కళ్ళు బిర్యానీ తింటే మనం గట్క తింటున్నప్పుడు ఇది కూడా బిర్యానీ అనుకుందాం మనం. కానీ అట్లాంటి బతకాలి. కానీ ఒకళ్ళు అట్లా తింటుండ్రు, వాళ్ళు తప్పుడు పనులు చేస్తుండ్రు, మనం తప్పుడు పనులు చేయకూడదు. ఒకళ్ళు ఏలెత్తి చూపించొద్దు మనకు. రైట్, ఇది కరెక్ట్ అన్న. ఇప్పుడు మీరు భావజాలంకి అలవాటు పడి ఆ పాటలకి ఇష్టపడి అందులోకి వెళ్ళారు, పోరాటాలు చేశారు, మీరు అనుకున్న లక్ష్యం
ఇంచుమించు సాధించినాము ఎంతో ఎట్లా గ్రామాల పార్టీ నుండి అప్పుడు ఉంది కాబట్టి ప్రభుత్వాలు కూడా కిందకి దిగి అవు. ఈ రోజు గ్రామాలకు వస్తున్నాయంటే ఆ పార్టీ ప్రభావం అనే విషయం చాలా స్పష్టం, అందులో డౌటే లేదు. సరే, మీకు హరిభూషణ్ గారితో ఎందుకు వచ్చిందో విభేదాలు అనేది ప్రస్తుతం బయటకు వచ్చారు, మీ కష్టాలు అన్నీ చూశారు, నష్టాలు. అంటే మీ జీవితం ఇంత కష్టాలు నష్టాలతో వచ్చింది, ఇప్పుడున్న దాంట్లో తృప్తి పడుతున్నారు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా జనరేషన్, ఇప్పుడున్న పబ్లిక్ కానీ యూత్ కానీ తొందరగా పైకి ఎదగాలి అని అడ్డదారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది తర్వాత విషయం. ఒకవేళ వెళ్ళినా ఎక్కడో దగ్గర పడిపోతుంటారు. అది ఎందుకు చెట్టు అయితే పెరిగింది నేను అన్న ఒకటే ఒక ప్రశ్న విషయం అడుగుతున్నాను. ఒక్క విషయం అన్న, చెట్టు పెరిగింది అనుకోండి, అది ఏ గాడుపు కానీ కింద పడుతుంది అన్నది గుర్తుపెట్టుకోండి. ఒకటి పెరుగుడు ఇరుగుటానికే, అది పెరిగిందంటే ఇరుగుటానికే, అది వాస్తవమైన విషయం. అది అంటే పెరగడం అనేది భూమి ఇచ్చిన సారంతో పెరగడం అనేది అది ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికైనా అది విరుగుతుంది. అది కానీ కొన్ని అక్రమంగా సంపాదించి పెరగడం ఎప్పటికీ నిలబడదు. నిలబడదు అది. సరే అన్న, ఇప్పుడున్న నీకు సమస్యలు, ఇప్పుడున్న యూత్ అని చూస్తుంటారు మీరు, సడన్గా ఎదిగిపోవాలి, పక్కదావులు పట్టి అక్రమ సంపాదన, అక్రమాలు, రకరకాల మార్గాల్లో తొందరగా వెతుకుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే? అన్న అట్లాంటి వాళ్ళకి మనం ఇచ్చే సందేశం, ఆ లెక్కలు మీరు పోకండి, అవి తప్పుడు సమాచారాలు. మంచి సంకల్పంతో మంచి మాటలు, మంచి లెక్కలు, మంచి తరువై మంచి పేరు తెచ్చుకోండి. ఈ డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు, కష్టమా ఎప్పుడు శాశ్వతం కాదు. డబ్బు ఉచితంగా మీరు డబ్బు సంపాదించి ఇది చేస్తామంటారు, ఎప్పుడైనా చెడ్డ పేరు వస్తుంది. విన్నారా? అది చెడ్డ పేరు మంచిది కాదు కదా అనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పుడు కూడా కొందరికి కూడా ఈ రకంగా చెప్తా. కానీ అది ఇన్న వాళ్ళకి అది మంచి జరుగుతుంది, వాళ్ళకి మనం ఏం చెప్పలేము కదా, వాడి కర్మ అది కర్మ అంతే, ఎవరి కర్మ అంతే. అది లేక కష్టపడండి, ఇష్టపడి కష్టపడితే అందులో ఉన్న ఆనందం అనేది ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో. మన శంకర్ నాయక్ అలియాస్ గంగన్న, ఆయన చిన్న నిరుపేద కుటుంబంలో పుట్టి అక్కడున్న పరిస్థితి ప్రభావంతో లోపలికి వెళ్ళి అని అనుకున్న లక్ష్యాన్ని సాధించి వచ్చారు. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు మనకి చాలా రకాల పరిస్థితులు వచ్చాయి. ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఇన్ని పోరాటాలు చేసినా ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యం సాధిస్తాం. గంగన్న గారు చెప్తున్నట్లుగా ఇష్టపడడం కన్నా ఇష్టపడి కష్టపడితే అందులో ఉన్న మజా వేరేగా ఉంటుంది, దాంట్లో ఉన్న కిక్ వేరే ఉంటుంది. కానీ అక్రమంగా వెళ్ళిపోయి తొందరగా పైకి ఎదగాలని పక్క వాళ్ళతో మీరు కంపేర్ చేసుకుంటూ రకరకాల మార్గాల్లో చెడు విన్యాసాలు, చెడు విలాసాల కోసం, విలాసవంత జీవితం కోసం మీరు పక్కదారి పడితే ఖచ్చితంగా ఎప్పుడో ఒకరోజు మీరు కింద పడిపోవడం ఖాయం అంటూ చెప్తున్నారు. అంతేకాదు ఆ పడిపోవడం వల్ల మీ కుటుంబం కూడా చిన్నాభిన్నం అవుతుందంటూ అని హెచ్చరిస్తున్నారు. ఇది ఈ వారం గంగన్న అలియాస్ శంకర్ నాయక్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.